మన ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. బీజిఎం అయితే ఈగ తీశారు. మన విజయ్ సేతుపతి మన దళపతి అయితే క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంది, బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. స్టోరీ బాగుంది, స్టోరీ క్లైమాక్స్ ఇంకా బాగుంది. ట్విస్ట్ బాగుంది సినిమాలో. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ బాగుంది, వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనుకో, సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక చెప్తా కదా, హిట్టే, ఇక కన్ఫర్మ్ హిట్టే, కన్ఫర్మ్ హిట్ మూవీ, బాగుంది మూవీ. యాక్చువల్లీ లాస్ట్ లో MS ధోని ఎలివేషన్ చాలా బాగుంది. అండ్ సారీ నేను మాట్లాడలేకపోతున్నా. అండ్ సెకండ్ జూనియర్ తలపతి క్యారెక్టర్ ఒకటి ట్విస్ట్ అవి చాలా బాగా ఇచ్చాడు. జూనియర్ తలపతి గురించి అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంది మొత్తం ఇచ్చిన. యా దట్స్ ఇట్. రివ్యూ వచ్చేసి రేటింగ్ వచ్చేసి 4.3 5కి. ధోని ఫ్యాన్స్ కి అయితే పండగ. మధ్యలో SRK పోజ్ ఒకటి ఇవ్వడం చాలా బాగుంది. ట్విస్ట్ అవి బాగా ఇచ్చాడు. సారీ యా శివకార్తికేయన్ చిన్న ఒక 2 minutes పెట్టి. సో వన్ మోర్ థింగ్ అంటే మూవీకి ముందు కొంచెం ప్రమోట్ చేసి ఉంటే చాలా బాగుండేది. ప్రమోట్ చేయకపోవడం మనకి మూవీ గురించి అంతేమి బుకింగ్స్ అవి జరగలేదని నేను అనుకుంటున్నాను. ప్రమోషన్స్ అవి ఇచ్చుంటే బాగుండేది డైరెక్టర్స్ వాళ్ళు. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిది బాగుంది. విజయ్ యాక్టింగ్ బాగుంది. బీజిఎం ఓకే, బీజిఎం అంతేం ఓవర్ గా లేదు, బిలో యావరేజ్. సో ఓవరాల్ గా హిట్ ఎవరేజ్ బిలో యావరేజ్. జెమినీ హాలీవుడ్ రీమేక్. మస్తు తలపతి 2 మిక్స్ కొట్టారు. సూపర్. ఏదో కొన్ని సీన్లు బాగున్నాయి కానీ మిగతా ఓవరాల్ అయితే లైట్. బ్లాక్ బస్టర్ బాగా మంచిగా నిద్ర లేకుండా వస్తే మాత్రం నిద్రపోవచ్చు. యావరేజ్ ఉందన్న, యావరేజ్. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. 3 గంటలు టైం వాళ్ళు తీరిస్తారు. యావరేజ్. డైలాగ్ చెప్తాడు, సినిమా పేరు గోట్ అన్న, చూసిన అందరూ గోట్సే. అది అందరూ గొర్రెలు చేశారు ఈ సినిమా చూపించి. పొద్దున్నే లేచి రావడం బొక్క. ఓకేనా, నమస్తే. సినిమా పేరు గోట్ అన్న, చూసిన అందరూ గోటు. అది ఓకేనా, రైట్. ఎంటర్టైనింగ్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఓకే అండి, బాగుంది. ఓకే ఓకే ఓకే. సినిమా అయితే వేస్ట్ బ్రో పోయింది. యావరేజ్. ఫ్యాన్స్ చూడొచ్చు అంతే, బయట వాళ్ళకి అంత నచ్చదు. యాక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైటింగ్స్ అవి బాగున్నాయి. సినిమా కంటెంట్ లేదు, ఏదో తీయాలన్నట్టు తీసేస్తారు అంతే. స్టోరీ మైనస్ పార్ట్ లైక్ డ్యూయల్ యాక్షన్ లో విజయ్ ని CGI మరీ ఘోరంగా ఉంది. అసలు బాలేదు. ఆచార్యలో చిరంజీవి గారు CGI ఎంత వరస్ట్ గా పెట్టారో ఇందులో కూడా అలాగే. సెకండ్ విజయ్ కూడా బాలేదు CGI. తక్కువ క్యారెక్టర్, చాలా చిన్న క్యారెక్టర్. రీసెంట్ గా రవితేజ గారి సినిమా ఏదో హిట్ అయినట్టుంది మీనాక్షి చౌదరికి, రిమైనింగ్ అన్ని ఫ్లాప్ అయినట్టుగా ఉన్నాయి. ఫ్యాన్స్ వస్తారు అంతే, రెగ్యులర్ ఆడియన్స్ వచ్చినా డిసప్పాయింట్ అవుతారు, అంతేం లేదు సినిమా. యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చే వాళ్ళకి ఓకే చూడొచ్చు. మ్యూజిక్ DSP అనేది పడినది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ DSP అనుకున్నాను నేను, ఇందాక DSP అని చెప్పాను యువన్ శంకర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాలో కంటెంట్ లేదు. క్రికెట్ రెఫరెన్స్ పెట్టారు, ఫ్యాన్స్ కి క్రికెట్ వాళ్ళకి నచ్చింది, సినిమాకి క్రికెట్ కి సంబంధం లేదు. ఆ ఏరియాని వాడుకున్నారు అంతే. అక్కడ అనవసరం అనిపించింది అసలు. ఆ సీనే వేస్ట్. సమ్ 10 seconds or 20 seconds వీడియో ఏదో
శివకార్తికేయన్ పెడితే శివకార్తికేయన్ ఫ్యాన్స్ వస్తారేమో అన్నట్టుగా ఉంది తప్ప అక్కడ అసలు అవసరమే లేదు శివకార్తికేయన్.